టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తల్లిదండ్రులు పూర్ణిమ శర్మ, గురునాథ్ శర్మ తమ కుమారుడి గౌరవానికి కన్నీటి పర్యంతమయ్యారు. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎంసీఏ వాంఖడే స్టేడియంలోని ఓ గ్యాలరీకి రోహిత్ శర్మ స్టాండ్గా పేరు పెట్టి గౌరవించింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రోహిత్ తల్లిదండ్రులు, భార్య రితిక, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రోహిత్ భావోద్వేగంతో మాట్లాడుతూ, ఇదంతా కలలో కూడా ఊహించలేదు. వాంఖడే స్టేడియంలో నా పేరుతో స్టాండ్ ఉండటం గొప్ప అనుభూతి. ఇక్కడ నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బుధవారం ఇదే స్టాండ్ ఎదుట ఐపీఎల్ మ్యాచ్ ఆడబోతున్నాను. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ గౌరవం లభించడం ఎంతో హర్షణీయమైంది అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో పూర్ణిమ, గురునాథ్, రితిక భావోద్వేగానికి లోనయ్యారు. రితిక కన్నీళ్లు తుడుచుకుంటూ మామగారి వెనుక దాక్కుండడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కార్యక్రమంలో అజిత్ వాడేకర్, శరద్ పవార్ పేరిట స్టాండ్లు, అమోల్ కాలే పేరిట లాంజ్ ప్రారంభించారు. ఇక రవిశాస్త్రి మాట్లాడుతూ, సిడ్నీ టెస్టుకు రోహిత్ ఆడాల్సిందే. అతను మ్యాచ్ విన్నర్. ఆ నిర్ణయం ఇప్పటికీ వెంటాడుతుంది అని అన్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.